అండి అందరికీ నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ముస్నూరు ఛానల్। ఈ రోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ నోరూరించే ఆవకాయ పచ్చడి। సమ్మర్ అయిపోయింది కదా, ఇప్పుడు సమ్మర్ ఏంటి అనుకుంటున్నారా? నేను మే ఎండింగ్ లో ఆవకాయ పెట్టానండి। వీడియో ఎడిటింగ్ కాస్త ఇంట్లో బిజీ ఉండడం వలన లేట్ గా పోస్ట్ చేశాను। మరి లేట్ చేయకుండా మా ఇంటి ఆవకాయ పచ్చడి మీరు చూసేయండి। ఆవకాయ అనగానే మన తెలుగు వారికి గుర్తు వచ్చేది ముద్దపప్పు ఆవకాయ। ఎన్నో రకాల వంటలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఆవకాయ ఒకటి ఉంటే అమృతంలాగా అనిపిస్తుంది కదా। ఆవకాయలో వాడే మామిడికాయలు ఎన్నో రకాలు ఉంటాయి। ముందుగా మార్కెట్లో ఆవకాయకి సరిపడా కాయ ఎంచుకోవాలి అండ్ ఎప్పుడు పెట్టాలి। మామిడికాయల్లో రకాలు చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, తెల్ల గులాబీ, కొత్తపల్లి కొబ్బరి ఇలా రకాలైతే ఉన్నాయి। ఏప్రిల్ మేలో ఆవకాయ పెట్టేస్తూ ఉంటారు, బట్ ఈ మధ్య కాలంలో జూన్ వరకు ఆవకాయ ప్రిపేర్ చేసుకుంటున్నారు। ఇక్కడ నేనైతే కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నాను అండ్ కాయలు ఇంటికి తెచ్చుకొని ఒక 1 అవర్ వాటర్లో ఉంచి వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్నాను। ఒకవేళ మీరు డైరెక్ట్గా మార్కెట్లో కాయ తీసుకొని కట్ చేయించుకోవాలి అనుకుంటే వాటర్ ఇంకా పొడి క్లాత్ తీసుకొని వెళ్ళండి। మామిడికాయ పుల్లగా ఇంకా పీచు ఉండాలి అండ్ కండ ఎక్కువ ఉండకూడదు। మీడియం సైజ్ కాయలైతే పర్ఫెక్ట్గా ఉంటుంది। ముక్క కొట్టించేటప్పుడు టెంక అన్నిటికీ వస్తుందన్నమాట। మీరు మీ రుచికి తగినట్టు ఏ కాయైనా ఎంచుకోవచ్చు। ఒకసారి చిన్న ముక్క కట్ చేయించుకొని టేస్ట్ చూసి కాయని సెలెక్ట్ చేసుకోండి। నేను ఇక్కడ 15 కాయల వరకు తీసుకున్నాను, 3 కాయల వరకు పండిపోయాయి। నెక్స్ట్ కారంలోకి ఆవాలు 1/2 kg, ఉప్పు వచ్చేసి 600 గ్రాములు, మెంతులు 150 గ్రామ్స్, వెల్లుల్లి 300 గ్రామ్స్ తీసుకున్నాను అండ్ ఆయిల్ వచ్చేసి 1.5 kg వరకు పట్టింది। మెయిన్ ఆవకాయ పచ్చడి పెట్టాలి అంటే వెల్లుల్లి పెద్ద పని అండి। సో నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను। వెల్లుల్లిపాయ ఇలా ఒలుచుకొని ఆయిల్ రాసుకొని ఎండలో పెడితే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి। పచ్చడి ఎప్పుడు కూడా బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టుకోవాలండి। ఇక్కడ నేను ఆవాలు, కల్లుప్పు, మెంతులు, వెల్లుల్లి ఎండలో 2 గంటలు ఉంచాను। మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచే జాడీ కూడా శుభ్రంగా కడుక్కొని ఎండలో వదిలేయాలి। ఆల్రెడీ మీకు క్వాంటిటీస్ చెప్పేశాను। ఈ వీడియోలో గిన్నె కొలతలతో ఈజీగా ఎలా ఆవకాయ పెట్టుకోవాలి చూపిస్తున్నానండి। ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా సులువుగా చేసేసుకోవచ్చు అండ్ ముక్క గట్టిగా అవ్వకుండా ఎగ్జాక్ట్ కొలతలతో అదిరిపోయేలాగా తయారు చేసుకోవచ్చు। ఈ సైజులో ఉంటే సరిపోతుంది। ఇలా ముక్కలు కట్ చేయించుకున్న తర్వాత ఇందులో ఉండే జీడి ఇంకా పైన పొర కూడా తీసేయాలి। తర్వాత శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసేయండి। పండిన కాయలు తీసేసి పక్కన పెట్టి అవి పప్పులో వాడుకోవచ్చండి। ఈ గిన్నెతో కొలిస్తే నిండుగా 4 గిన్నెలు వచ్చాయండి। ఈ క్లిప్పింగ్ తీయడం మిస్ అయ్యాను, సో మెజర్ చేసిన బౌల్ మీకు యాడ్ చేశాను। బౌల్ అనేది పైనుంచి కింద వరకు సమానంగా ఉండాలండి। ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము। ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో నిండుగా కారం వేసుకోవాలి। నేను ఇక్కడ 3 మ్యాంగో కారం యూస్ చేశానండి, స్పైసీనెస్ కరెక్ట్గా ఉంటుంది। మనం ఇంట్లో యూస్ చేసే కారం కాకుండా ఇలా ఆవకాయ కారం సపరేట్గా ఉంటుంది, లేదంటే మనం మిరపకాయలు తీసుకొని కూడా కారం పట్టించుకోవచ్చు। ఆవపిండి ఇలా ఆడించుకొని అదే గిన్నెతో ఒక గిన్నె వేసుకోవాలి। నెక్స్ట్ కల్లుప్పుని 2 గంటలు లేదా రోజంతా ఎండలో ఉంచి ఇలా బ్లెండ్ చేసుకోవాలి। ఉప్పు వచ్చేసి 1/2 వంతు గిన్నెలో వేసుకోవాలి। నార్మల్ సాల్ట్ కాకుండా ఇలా కల్లుప్పు తీసుకుంటే సాల్టీనెస్ ఎక్కువగా ఉంటుంది। పచ్చడి ఊరిన తర్వాత మీకు సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి। నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాను। మీకు మెంతులు ఇలా డైరెక్ట్గా వద్దు అనుకుంటే ఎండలో ఒక రోజు ఎండబెట్టి మిక్సీలో బ్లెండ్ చేసి పొడి కూడా వేసుకోవచ్చు। నెక్స్ట్ ఇందులో 1/2 కిలో వెల్లుల్లి వేసుకోవాలి। నేను ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకున్నాను। ఇప్పుడు అంతా కూడా ఒకసారి చేత్తో కలిపేసేయండి। కారం అయితే రెడీ అయిపోయిందండి। నెక్స్ట్ ముక్కలకి ఆయిల్ పట్టించుకుందాము। 2 లీటర్స్ వరకు ఆయిల్ పట్టిందండి। నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను, మీరు కావాలి అంటే వేరుశనగ నూనె కూడా ప్రిఫర్ చేయొచ్చు। ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఆయిల్ ముక్కల్లో వేసేసుకోవాలి। ఇలా చేయడం వలన ముక్క త్వరగా మెత్తపడకుండా ఉంటుందండి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। ముక్కలకి ఆయిల్ పట్టించడం అనేది కారం ప్రిపేర్ చేసుకోకముందే చేసుకోవాలి।
సో దట్ ఆయిల్లో బాగా నానతాయి. ఇలా ముక్కలన్నిటికీ బాగా ఆయిల్ కోట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ కారాన్ని పట్టించండి. కారం అంతా కూడా ముక్కలకి బాగా కోట్ అవ్వాలి. ఇలా ముక్కలన్నిటికీ కారం పట్టించిన తర్వాత మిగిలిన ఆయిల్ వేసేసి బాగా కలిపేయండి. ఈ పచ్చడికి 2 లీటర్స్ వరకు అయితే నువ్వుల నూనె పట్టిందండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బా లేదా జాడీలోకి లేదా గ్లాస్ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసేయండి. గాలి వెళ్ళకుండా క్లోజ్ చేయండి. 3 రోజుల పాటు అస్సలు టచ్ చేయకండి, పక్కన పెట్టేసేయండి. 3 రోజుల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు లేదా ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి ఊరిన తర్వాత ఒకసారే కలుపుకోవాలండి. ఆ తర్వాత జాడీలో ఎత్తిపెట్టుకోండి. నేను ఇక్కడ రోజువారీ వాడుకోవడానికి కొద్దిగా పక్కన తీసుకున్నాను. ఈ కొలతలతో మీరు ఎన్ని కాయలైనా కూడా సులువుగా పెట్టేయచ్చు అండ్ ఇయర్ అంతా నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా సమ్మర్లో దొరికే కాయలతో తప్పకుండా ట్రై చేయండి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక కాటన్ క్లాత్తో ముడివేసేయండి. ఎవరు తగలని చోట ఉంచండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోండి. నేను చేసిన పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చివరిగా అదే గిన్నెలో వేడివేడి అన్నంతో కలుపుకొని తిన్నామంటే అమృతమే, మాటలుండవు, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో కలుద్దాం.